ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జానీ మాస్టర్ వేధింపుల కేసులో మరో దుమారం రేగింది. కేసును నీరుగార్చేందుకు కొంతమంది ఇండస్ట్రీ పెద్దలు ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ ను కలిసి బాధితురాలు మొరపెట్టుకుంది. ఇక జానీ మాస్టర్ వేధింపుల కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. సో ఇండస్ట్రీ పెద్దలు ఈ కేసుని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి బాధితురాలు ఇప్పటికే తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ ను కలిసి మొరపెట్టుకుంది. తనకు ఎలాగైనా సరే న్యాయం చేయాలని బాధితురాలు కోరుతోంది. సో ఇప్పటికే జానీ మాస్టర్ కేసుకు సంబంధించి ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. ఎక్కడున్నారో కూడా ఇంకా తెలియదు. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కూడా వెతుకుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో జానీ మాస్టర్పై వేధింపుల కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. ఇండస్ట్రీలోని పెద్దలే ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా బాధితురాలు మహిళా కమిషన్ చైర్పర్సన్ కలిసి తనకు న్యాయం చేయాలంటూ కూడా కోరుతోంది. పోలీస్ స్టేషన్లో తన కేసును నీరుగార్చుతున్నారని ఇప్పటికే తెలిపింది. అంతేకాదు తాను చెప్పిన స్టేట్మెంట్ను పోలీసులు వక్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా ఆరోపించింది బాధితురాలు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ లైవ్ లో అందిస్తారు. గణేష్, చెప్పండి, జానీ మాస్టర్ కేసుకు సంబంధించి ఇండస్ట్రీ పెద్దలు ఇందులో తలదూరుస్తున్నారు, ఈ కేసును నీరుగారుస్తున్నారంటూ కూడా న్యూస్ వస్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం అప్డేట్ ఏంటి? నుంచి బాధితురాలకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఒక భయాందోళన వ్యక్తం చేస్తున్నారో, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో అది 100% నిజమయ్యేలాగా ఈరోజు జరుగుతున్న పరిణామాలు అనేవి మనకి ఆందోళన కలిగిస్తున్నాయి. ఎందుకంటే డైరెక్ట్గా ఏదైతే బాధితురాలు జానీ మాస్టర్పై చేసిన ఏదైతే సెక్సువల్ హెరాస్మెంట్ తనను వేధించారని, సెక్సువల్ హెరాస్మెంట్ చేశారని ఒకవైపు ఫిలిం ఛాంబర్కి ఫిర్యాదు చేయడంతో పాటు మరోవైపు తనని రేప్ చేశారని ఏదైతే పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేస్తుందో ఈ ఫిర్యాదు పైన ఒకవైపు విచారణ జరుగుతుండగానే ఈరోజు అంటే ఆవిడ దగ్గర స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత 0 FIRగా నమోదు చేసిన తర్వాత ఫిర్యాదు తీసుకున్న తర్వాత ఆ ఫిర్యాదులో తాను చెప్పిన అంశాలు కాకుండా వేరే అంశాలు జోడించారు అనేది ఆవిడ ప్రధానమైన ఫిర్యాదు. ఎందుకంటే దాన్ని ఇప్పటికే నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనేది స్పష్టంగా చెప్తుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరేళ్ల మాధవి శారద దగ్గరికి ఆవిడ కలిశారు. నేరుగా వెళ్ళి బాధితురాలు కలిసి తన గోడంతా విన్నవించుకున్నారు. అంటే ఏదైతే తనకు అన్యాయం జరుగుతోంది, ఇప్పటికే ఒక పెద్ద డాన్స్ మాస్టర్గా ఉన్న జానీ మాస్టర్ పైన ఫిర్యాదు చేయడానికి తను ముందుకు వచ్చాను. కానీ వాటికి ఏదైతే ఫిర్యాదు చేసిన తర్వాత అటు ఫిలిం ఛాంబర్ కావచ్చు, అటు పోలీసులు కావచ్చు పూర్తి మద్దతు తెలియజేశారు, తనకి సపోర్ట్గా నిలిచారు. ఈ రోజున అనేక 2-3 సార్లు సమావేశాలు నిర్వహించారని ఆమె చెప్పడంతో పాటు కానీ ఇందులో తనకు న్యాయం జరగదేమని ఒక ఆందోళన అయితే ఆమె బాధితురాలు వ్యక్తం చేసింది. ఇందులో ప్రధానంగా అంటే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఉందో, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు, దాని తర్వాత ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేశారో తను వెళ్ళి తన స్టేట్మెంట్లో చాలా అంశాలు తాను చెప్పినట్లు కాకుండా వేరేగా ఉన్నాయనేది బాధితురాలు పూర్తి సమాచారం పోలీసులకు విన్నవించింది. అయితే నువ్వు ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చావనేది కొందరు పోలీసులు ఆమెతో వాదన చేయడంతో పాటు దానిపైన అనేక అనుమానాలు ఆ బాధితురాలకు వ్యక్తమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఆమె మహిళా కమిషన్ని సంప్రదించింది. ఇప్పుడే కొందరు పెద్దల దృష్టికి కూడా సినిమా ఏదైతే ఫిల్మ్ ఇండస్ట్రీ ఉందో ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్ళింది. ప్రధానంగా కొందరు నిర్మాతలు ఇప్పటికే జానీ మాస్టర్ పక్షాన్ని తీసుకొని కొందరు నిర్మాతలు పోలీసుల పైన లేకపోతే పోలీసు కొందరు ఎవరైతే వాళ్ళకి అనుకూలంగా ఉన్నారో వాళ్ళతో చెప్పి ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని బాధితురాలు స్పష్టమైన ఒక ఆరోపణ అయితే చేస్తుంది. తనకు న్యాయం జరగదేమనే అనే అనుమానాలు వ్యక్తం చేస్తుంది. నిన్నే ఫిలిం ఛాంబర్ ఒక కీలకమైన సమావేశాన్ని నిర్వహించింది. అంటే ఎక్కడ నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుంది, బాధితురాలకి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మిగతా బాధితులందరూ ఒక ప్లాట్ఫామ్కి వచ్చే అవకాశాన్ని మేము కల్పిస్తామని ఏదైతే ఫిలిం ఇండస్ట్రీతో పాటు సెక్సువల్ హెరాస్మెంట్ది ఏదైతే ఒక వేదిక ఉందో వాళ్ళందరూ కూడా దీనిపైన స్పష్టంగా చెప్పి కరెక్ట్గా 24 గంటల గడవకు ముందే ఈ విధంగా బాధితురాలు పోలీస్ స్టేషన్లో తనకు అన్యాయం జరగబోతుంది, మరోవైపు తన స్టేట్మెంట్ని మార్చే ప్రయత్నం జరుగుతుంది, మరోవైపు ఏదైతే ఉందో ఆ పరిస్థితులకి భిన్నంగా తనకు అన్యాయం జరుగుతుందని ఈరోజు మహిళా కమిషన్ ఆశ్రయించింది. దీనిపైన ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్ పెద్దలు ఏం చెప్తారు, మరోవైపు ఇప్పటికే ఆయన పైన వేధింపులు సెక్సువల్ హెరాస్మెంటు, మరోవైపు రేప్ కేసుతో పాటు
పోక్సో యాక్ట్ను కూడా పెట్టారు. కాబట్టి ఇలాంటివన్నీ ఒకవైపు మంచిగా జరుగుతున్నాయన్న సమయంలో నా బాధితురాలకి అనుమానం వచ్చేలాగా జరుగుతున్న ఈ పరిస్థితిని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందనేది ఆమె పక్షాన ఎవరైతే నిలబడారో చాలామంది డిమాండ్ చేస్తున్నారు. దీన్ని మహిళా కమిషన్ ఇప్పటికే సీరియస్గా తీసుకున్నట్టుంది. ఎందుకంటే బాధితురాలిని నేరుగా వెళ్ళి మహిళా కమిషన్ కలిసింది కాబట్టి దానిపైన న్యాయం జరుగుతుందనే ఒక ఇదైతే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా దీనిపైన ఇప్పుడు పోలీసులు ఏ విధంగా స్పందిస్తారు, మరోవైపు ఇప్పటికే షికాగోలో దీనిపైన ఆమె పూర్తిగా దాన్ని ఆ కేసుని మానిటరింగ్ చేస్తున్న అధికారిగా ఉన్నారు కాబట్టి ఆమె ఏం చెప్తారు, మరోవైపు మిగతా అంశానికి సంబంధించి అటు ఫిలిం ఛాంబర్ నుంచి కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు దీన్ని ఏ విధంగా తీసుకుంటారో బాధితురాలు చెప్పిన విషయాన్ని అనేది ఒక ఆసక్తికరమైన అంశం కాదు. ఈ కేసు ఎటువైపు రూపం దాల్చిపోతుంది అనేది అనేక అనుమానాలకి సందేహాలకి ఒక వేదికగా మనకి ఆ బాధితురాలు ఫిర్యాదు మనకు కనిపిస్తోంది.